రేపు పొరపాటున ఆ యాగం పూర్తయిందంటే మాత్రం ఆ తర్వాత మనం ఏమీ చేయలేం. నా ప్రయత్నం నేను చేస్తాను. నీ ప్రయత్నం నువ్వు చేసి ముక్కు పుడకను సాధించు. ఆభరణాలన్నింటినీ తిరిగి సంపాదించుకోవచ్చు. అప్పుడు నీకు సర్వశక్తులు సిద్ధిస్తాయి. అక్షయ్ని ఇక్కడ బలిచ్చానంటే నా రూపం తిరిగొస్తుంది. 2 పనులు అయిపోతాయి. ఆ తర్వాత విధ్వంసమే. రేపు నేను గుడి దగ్గరికి వెళ్తాను. వాళ్ళ మధ్య నుంచి ఎలా తీసుకొని వెళ్ళగలుగుతావు? అది నీకెలా సాధ్యమవుతుంది? తెలుసుకోవాలన్న నీ ఆరాటం, కుతూహలం నాకు అర్థమైంది. కానీ నేనిప్పుడు చెప్పలేను. జరగవలసింది అక్కడ జరిగిపోతుంది. రేపటి వరకు ఎదురు చూడు. వసీకర ఏం చేయబోతుంది? అవనికి వసీకర మీద పీకల దాకా కోపం ఉంది. అలాగే నాకు తనతో సంబంధం ఉందని నన్ను అనుమానిస్తుంది. ఇటువంటి సమయంలో వసీకర అవని కంట్లో పడింది అంటే శివుడి 3వ కంట్లో పడినట్టే. భస్మమే. చూడముచ్చటైన జంట. సీతారాముల్లా ఎంతో బాగుంటారు. ఎందరి దిష్టికలు పడ్డాయో ఏమో. అమ్మా నాన్నల మధ్య ఎడబాటొచ్చింది. ఇంతకు ముందులా అమ్మా నాన్నలు కలిసుంటే ఎంతో బాగుంటుంది. అక్షయ, పాలు తీసుకోమ్మా. తర్వాత తాగుతానమ్మా. ఏం చూస్తున్నావు? అర్చన నేను కలిసి దిగిన ఫోటోలను చూస్తున్నావేంటి? అర్చన అయినా అక్షయ అయినా నువ్వే కదా. రూపాలు 2, దేహం ఒకటే అయ్యుండొచ్చు. కానీ ఈ రూపంతో నేనుంటున్నప్పుడు పరిస్థితులు ఒకలా ఉంటున్నాయి. ఆ రూపంతో ఉన్నప్పుడు ఒకలా ఉంటున్నాయి. రెండిటికి మధ్య చాలా తేడా ఉంది. ఏం తేడా ఉంది? అర్చనగా ఉన్నప్పుడు నానమ్మకు గాని నాన్నకు గాని భయపడకుండా అందరి ముందు దర్జాగా తిరుగుతుండేదాన్ని. ఏదైనా పనున్నప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళిపోతుండేదాన్ని. కానీ ఇప్పుడు అలా లేదు. వాళ్ళ ముందుకు వెళ్ళాలంటేనే భయంగా ఉంటుంది. అమ్మ దగ్గరున్న ఆనందం లేకుండా పోయి ఆందోళన ఎక్కువైపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అర్చనగా ఉన్నప్పుడు నేను నీతో పాటు ఎక్కడికి పడితే అక్కడికి వచ్చేదాన్ని. చివరికి అడవికి కూడా వచ్చి మంత్రగాడిని ఎదిరించాను. ఆ రూపంలో నాకు అంత వెసులుబాటుండేది. అందుకే నేను అర్చన రూపంలోకి వెళ్ళిపోదామనుకుంటున్నాను. నువ్వు పదే పదే ఇదే మాట అంటున్నావు కాబట్టి ఇప్పుడు నేను నిన్ను ఒక మాట అడుగుతాను. అందుకు సమాధానం చెప్పు. నువ్వు అర్చనగా ఉన్నప్పుడు మా అందరికీ నువ్వే అక్షయవని తెలీదు కాబట్టి మా మధ్య వెసులుబాటుగా తిరగగలిగావు, అవునా? అవును. అర్చనే అక్షయ అని అందరికీ తెలిసిపోయిన తర్వాత, రూపం మారిపోయిన తర్వాత నీ మీద అందరూ కోపం చూపించడం మొదలుపెట్టారు, అవునా? అవును. అంటే నిజం తెలియనంత వరకు ఒకలా, నిజం తెలిసిన తర్వాత మరోలా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ అర్చనగా మారినంత మాత్రాన వాళ్ళందరి అభిప్రాయాలు మారిపోతాయా?
మారవు. ఉద్దేశాలు మారతాయా? మారవు. చూసే విధానం మారుతుందా? మారదు. అటువంటప్పుడు నువ్వు ఆ రూపంలోకి మారాలని అనుకోవడంలో అర్థమే లేదు. అందుకే ఇక మీదట అలా ఆలోచించడం మానేసేయ్. ఆ ఆలోచనలను నీ బుర్రలోంచి పూర్తిగా తీసేయ్. పాలు తాగి వెళ్ళి నిద్రపో. పొద్దున్నే తొందరగా బయలుదేరి మనం గుడికి వెళ్ళి యాగం జరిపించుకోవాలి. తీసుకో. వెళ్ళి నిద్రపో. నువ్వు కూడా రా. వంటగది పనులు చూసుకుని వస్తాను, నువ్వు వెళ్ళు. అర్చన నాకు కలలో అప్పుడప్పుడు కనపడుతూనే ఉంది. అక్షయ కూడా ఎప్పుడూ తన గురించే మాట్లాడుతుంది. ఇద్దరూ నా దృష్టిలో ఒకటే. ముందు ముందు ఏం జరగబోతుంది? హరి, చెప్పండి గురువుగారు. ఇక్కడ ఈ సుదర్శన యాగాన్ని జరిపించుకునే జంట కాసేపట్లో గుడికి చేరుకుంటుంది. వారు రాగానే యాగం ఆలస్యం కాకుండా మొదలైపోతుంది. కాబట్టి ఏ లోటు ఉండకూడదు. అందుకే 1-4 సార్లు సామాన్లన్నీ వచ్చాయో లేదో చూసుకో. ఆ? అలాగే గురువుగారు. పాపం ఆ పిల్ల అవని ఎంత మంచిదో. ఈ రోజుల్లో భర్త గురించి పాటుపడే అటువంటి ఆడపిల్లని నేనెక్కడా చూడలేదు. అందుకే యాగానికి ఎటువంటి ఆటంకమూ రాకూడదు. అవని తన భర్తని కూతుర్ని తీసుకుని ఈ గుళ్ళో యాగం జరిపించుకోవడానికి రాబోతుంది అని మాయ చెప్పింది. వాళ్ళు రావడానికంటే ముందే నేను గుళ్ళోకి చేరుకుని మాటు వేస్తాను. యాగం మొదలు కావడానికంటే ముందే అక్షయను ఎత్తుకుని వెళ్ళిపోతాను.